భక్తే ఉత్తమమైనది. ఎందుకంటే భక్తి, ఈ లోకంలో దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారు ఏ భక్తులు? దేశభక్తులు. 24 గంటలు పహారా కాస్తున్నారండి. ఈరోజు మన దేశంలో ఇంత క్షేమంగా ఉన్నాము అనంటే శత్రు దేశాలను మన మీదకి రాకుండా బార్డర్లో ఏమంటే గన్నులు తుపాకులు పట్టుకొని నిద్రాహారాలు మాని ఈరోజు వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఎంత సుఖంగా నిద్రపోతూ ఉన్నాం. మనం కూడా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భక్తుడివి, నువ్వు దేన్ని కాయాలి? నువ్వు దేన్ని కాయాలండి? నశించిపోతున్న ఆత్మలను నువ్వు కాయటానికి. మరి నీ దగ్గర వెపనేది? నీ దగ్గర ఏది గన్నేది? నీ దగ్గర వాక్యం ఉండాలి కదా. ఆ వాక్యము మనలందరినీ కూడా భక్తిమంతులుగా మారుస్తుంది. అమ్మో, నేను వాక్యం విన్నాను కదా, ఈ వాక్యం నాలో ఉన్నది కదా, ఈ వాక్యం నలుగురు చెప్దాం. ఇలా చెప్పడం వలన వాళ్ళ ఆత్మలు ఏమైనా రక్షింపబడతాయి. ఇది ఉత్తమం అన్నాడు కదా, ఈ పనిలో ఉందామని. ఆ పనిలో ఉండరు. ఏ పనిలో ఉన్నాం మనం? వినే పనిలో ఉన్నామా? వినేదాన్ని ప్రకటించే పనిలో ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందామనండి. లేదనండి, ఈ లోకంలో కూడా చాలామంది పొరపాటు చేస్తూ ఉన్నారు. వాక్యం వింటూనే ఉన్నారు, చేసేది చేస్తూనే ఉన్నాం, జీవించేది జీవిస్తూనే ఉన్నాం.